వాక్యాన్ని వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. నేను అపోస్తుల గురించి ప్రారంభించాను. అపోస్తుల జీవిత చరిత్రలు మీకు చెప్పాలి అని. వారు ఎలా జీవించారు, వారి జీవితం మనకేం నేర్పిస్తుంది, ఎందుకు దేవుడు వారి జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి మనకిచ్చారు. ఇది స్టార్ట్ చేసి మొదటి భాగం మీతో మాట్లాడాను. అపోస్తులు అంటే యేసుక్రీస్తు వారు పంపించిన 12 మందిని మాత్రమే అపోస్తులు అనుకుంటారని, వాస్తవంగా అపోస్తులు అంటే పంపబడినవాడు అని అర్థమని, ఆ అర్థంతో కూడిన వ్యక్తులు చాలామంది ఉన్నారని, ముఖ్యంగా వారిలో బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుని చేత పంపబడినవారు కాబట్టి ఆయనను అపోస్తులుడు అనొచ్చు అని. ఇక 2 హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులుడు అని, ఆయన తండ్రి చేత పంపబడినవారని. ఆ తదుపరి యేసుక్రీస్తు వారి చేత పంపబడిన 12 మంది శిష్యులు, ఇస్కరియోతు యూదా గారి స్థానంలో వచ్చిన మత్తయి గారు, అందరికంటే కడపట కాలమందు పుట్టిన పౌలు గారు, వీరంతా అపోస్తులులేనని. అలాగే ఈ అపోస్తుల చేత యేసుక్రీస్తు వారు పంపిన ఈ 12 మంది చేత పంపబడిన వేరే శిష్యులు ఉన్నారని, వారిని కూడా అపోస్తులు అనొచ్చని. టోటల్గా చెప్పాలి అంటే మనము కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమే ఈ లోకానికి పంపబడిన వారమని, పంపబడ్డాము కాబట్టి మనం కూడా అపోస్తులు అనుకోవచ్చు. అందరూ అపోస్తులులే వాస్తవం చెప్పండి, ఎందుకంటే అందరూ పని నిమిత్తం వచ్చిన వారే. కానీ పనిని మరిచిపోయి బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలా ఆలోచిస్తూ వచ్చాం మనం అపోస్తులని. అలాగే రోమపత్రికలో 16వ అధ్యాయం 7వ వచనంలో అంద్రోనీకుకు యూనియాకు వారిద్దరు కూడా అపోస్తులు అని బైబిల్ ఆధారాలు చూసుకున్నాం మనం. ఇక వీరిలో బాప్తిస్మిచ్చి యోహాను గారి జీవితంలో నుండి కొన్ని విషయాలు ధ్యానించాలనే ఉద్దేశంతో ప్రారంభించి, ఆయన తల్లిదండ్రులు ఎవరు, వారు ఎలాంటి వారు, వారు ఏం పని చేసేవారు, వారు పనిచేసే తరగతి ఏంటి, అభియ తరగతి అంటే ఏంటి, దాన్ని గూర్చిన ఆధారాలు ఏంటి అనే విషయాలన్నీ గత భాగంలో మనం నేర్చుకున్నాం. అయితే బాప్తిస్మిచ్చి యోహాను గారిని గూర్చి యేసుక్రీస్తు వారు పలికిన మాట, స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని. ఒకసారి ఆ మాట చూసి ముందుకు వెళ్దాము. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నారు. ఏంటి, స్త్రీలు కనిన వారిలోనే ఆయన కంటే గొప్పవారు లేరా అంటే లేరు అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్తున్నమాట. మరి యేసుక్రీస్తు వారు గొప్పవారు కాదా అంటే ఆయన గొప్పవారే. ఇక్కడ వ్రాయబడిన మాట స్త్రీలు కనిన వారిలో అంటే తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకి వచ్చిన మనుష్యులలో బాప్తిస్మిచ్చి యోహాను గారు గొప్పవారు. కానీ తండ్రి ప్రమేయం లేకుండా పుట్టిన యేసుక్రీస్తు వారి కంటే మాత్రం కాదు. అందుకే భూమి మీద పుట్టిన వారిలో అనలేదు, కానీ స్త్రీలు కనిన వారిలో అనే పదం వాడబడింది ప్రియులారా. ఆ పదం వాడడానికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి కంటే ఈయన గొప్పవారు కాదు అని చెప్పడం. కానీ యేసుక్రీస్తు వారిని మినహాయిస్తే బాప్తిస్మిచ్చి యోహాను గారు స్త్రీలు కనిన వారందరిలో గొప్పవారు. అంటే అందరూ టోటల్గా ఎంతమంది మనుషులు భూమి మీద నివసిస్తున్నారు అప్పటికి, అందరిలో ఆయన గొప్పవారు. మీరు ఇక్కడ అనొచ్చు, అందరిలో అంటే ప్రవక్తల కంటే గొప్పవారా? అవును, గొప్పవారే. యాజకుల కంటే గొప్పవారా? ఆ గొప్పవారే. మీరు అలా ఎవరిని తీసుకున్నా అందరికంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు గొప్పవారు. ఎలా గొప్పవారు? గొప్ప తల్లిదండ్రులకు పుట్టడం వలన, గొప్ప తల్లిదండ్రులకు పుట్టడం వలన అంటే కాదు. గొప్ప తల్లిదండ్రులకు పుట్టినంత మాత్రాన గొప్పవారు కాలేరు. ఎందుకు అంటే ఏలీ గారు గొప్పవారే, కానీ తన పిల్లలకి ఆ ఏలీ గారి భక్తి రాలేదు, గొప్పవారు కాలేదు. వారు వ్యభిచారులుగా నిలిచిపోయారు, యెహోవాని ఎరుగని వారిగా కనబడుతూ ఉన్నారు. అలాగే సమూయేలు గారు గొప్పవారంటే చాలా గొప్పవారు, మరి ఆయన పిల్లలు గొప్పవారయ్యారా అంటే కాలేదు. వారు లంచగొండులుగా ధనాపేక్ష పరులుగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి గొప్పవాడు కావడానికి తల్లిదండ్రులు గొప్పవారైతే సరిపోదు. వాళ్ళు గొప్పవారైతే అది వారి గొప్పతనాన్ని, అంటే పిల్లలకు తమ గొప్పతనాన్ని పెంచుకోవడానికి సహకరిస్తుందే తప్ప తల్లిదండ్రుల గొప్పతనం పిల్లలకు వర్తించదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎందుకు గొప్పవారయ్యారు? తల్లిదండ్రుల బట్టి కాకపోతే ఆయన ఎందుకు గొప్పవారయ్యారు? ఎలా గొప్పవారయ్యారు? ఎవరికంటే గొప్పవారయ్యారు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్త్రీలు కనిన వారందరిలో గొప్పవారని. అయితే
ఆ స్త్రీలు కనిన వారిలో పర్టికులర్గా ఎవరికంటే ఈయన గొప్పవారు అని కొంతమందిని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. బాప్తిస్మిచ్చే యోహాను గారి తల్లిదండ్రుల జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి తల్లిదండ్రులు ఎలాంటి వారో మాట చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనం. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తే ఎలిజబెతు జకర్యా దంపతులకు చాలా వయస్సు గతించింది. వృద్ధులు అని బ్రాకెట్లో వ్రాయబడింది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వృద్ధులు అంటే పిల్లలు కనడానికి తగిన శక్తి లేని వయసుకు వచ్చేసారు వారు. మీకు ఇంకా అర్థం కావాలి అంటే, అబ్రహాము గారి దగ్గరకు దేవదూత వచ్చి, నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీకు కుమారుడు పుడతారు, శారా కంటుంది అని చెప్పినప్పుడు, ఇప్పుడు 100 ఏళ్ల నాకు పిల్లల 90 ఏళ్ల శారా కంటుందా అనగలిగారు కదా. ఎందుకు అంటే, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, వయసు గతించింది, శరీరం ముడతలు పడింది. ఇప్పుడు పిల్లలను కనే శక్తి వారికి లేదు అనేది అబ్రహాము గారి ఇంటెన్షను. ఆ సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, జకర్యా ఎలిజబెత్లు కూడా ఇంచుమించు ఆ వయసుకే వెళ్ళిపోయారు. అంటే ఎలిజబెత్ గారు కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉంటుంది, ఎందుకంటే వృద్ధాప్యానికి వచ్చేసారు కాబట్టి. అయితే వృద్ధాప్యమునకు వచ్చిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను గారు ఈ దంపతులకు జన్మించారు. అంటే ఇలా జన్మించిన వ్యక్తి ఎవరు అంటే, పాత నిబంధనలో మనకు కనిపించే వ్యక్తి ఇస్సాకు గారు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, ఇస్సాకు గారి కంటే యోహాను గారు గొప్పవారా? ఇస్సాకు గారి కంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు గొప్పవారా అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, స్త్రీలు కనిన వారందరిలో అని. సో ఖచ్చితంగా ఇస్సాకు గారి కంటే కూడా యోహాను గారు గొప్పవారే అవ్వాలి. అలా అని ఇస్సాకు గారిని నేను తక్కువ చేయట్లేదు, ఇస్సాకు గారు తక్కువ అని నేను చెప్పట్లా. వారిద్దరిని కంపేర్ చేస్తే, ఇస్సాకు గారిని బాప్తిస్మిచ్చి యోహాను గారిని పోలిస్తే, వారిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఇస్సాకు గారు గొప్పవారే. కానీ ఇస్సాకు గారి కంటే యోహాను గారు గొప్పవారు. ఎలా? ఎందుకు? ఇస్సాకు గారి జీవితాన్ని మనం చూస్తే అద్భుతమైన జీవితం కదండి. 14-15 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తండ్రి బలివ్వడానికి బలిపీఠం మీద పెడితే చెంగున ఊరికి పారిపోవచ్చు, కానీ ఆ ప్రయత్నమే చేయలేదు. ఎందుకంటే తండ్రి నుండి తాను నేర్చుకుంటున్న విశ్వాసం అలాంటిది. దేవుని కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు అన్నట్లు అబ్రహాము గారు బ్రతకడం వలన, ఆ బ్రతుకును చూస్తూ పెరుగుతున్న ఇస్సాకు గారు కూడా తలంచింది ఏంటి అంటే, ఇక మా నాన్న నిర్ణయం తీసుకున్నాడు దేవుని కొరకు, ఇంక నేను బలైపోవడమే మంచిది అనుకున్నారు. నిజంగా ఆ వయసులో ప్రాణం పోతున్న, కళ్ళు మూసుకొని ప్రాణం ఇచ్చేయడానికి సిద్ధపడిన మనసు అంటే ఇస్సాకు గారిది చాలా గొప్ప మనసు అని చెప్పాలి. ఎందుకంటే బలి ఎలా ఇస్తారో తెలుసు. బలి పశువు తానే అని అర్థం కాకముందు ఒకలా ఉండుండొచ్చేమో, కానీ తానే అని అర్థమైన తర్వాత మాత్రం నిజంగా ఏ ప్రయత్నమూ చేయకుండా బలైపోవడానికి సిద్ధపడిన మనసు ఇస్సాకు గారిది. అలాగే తల్లిని చాలా ప్రేమించారు ఆయన, తండ్రిని చాలా ప్రేమించారు ఆయన, దేవుణ్ణి చాలా ప్రేమించారు. ఆ రోజుల్లోనే ప్రతి సాయంకాల వేళ పొలంలోనికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఆయనకుంది. నిజంగా చెప్పాలంటే అప్పటికి ధర్మశాస్త్రమే లేదు, కానీ దేవుడు తన తల్లిదండ్రులకు ఏ విషయాన్ని నేర్పించారో ఆ విషయాన్ని నెమరు వేసుకోవడానికి ప్రతిరోజు సాయంకాలం వేళ పొలంలోనికి వెళ్ళేవారట. అలాగే రిబ్కా గారు వచ్చే సమయానికి కూడా ఆయన అలాగే వెళ్తూ ఉన్నారు. దీన్ని బట్టి ధ్యానించే అలవాటు ఇస్సాకు గారికి ఆ రోజుల్లో, ఆ వయస్సులో ఉంది అంటే మీరు ఆశ్చర్యపోవాలి. ఇక మరొక విషయం ఏంటి అంటే, తనకు భార్యని తీసుకురావడానికి తండ్రి వెళ్ళలేదు, లేకపోతే బంధువులు ఎవరు వెళ్ళలేదు, కానీ ఒక పనివాడు వెళ్ళి తీసుకొస్తే సంతోషంగా ఆమెను స్వీకరించే మంచి మనసు ఎవరిదంటే ఇస్సాకు గారిది ప్రియులారా. ఇలా చూస్తే, అంటే అన్నీ మీకు తెలిసిన విషయాలు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ ఇలా చూస్తే వృద్ధాప్యమందు జన్మించిన పిల్లలను మనం తీసుకుంటే, లేకపోతే గొడ్రాలుగా పిలువబడిన భార్యాభర్తలు లేక దంపతులకు పుట్టిన పిల్లలను మనం తీసుకుంటే, వారిలో ఒక వ్యక్తి ఇస్సాకు గారు కనిపిస్తారు. ఇస్సాకు గారి కంటే యోహాను గారు గొప్పవారట. ఎలా? అన్ని విషయాలలో మంచిగా కనిపిస్తున్నారు కదా ఇస్సాకు గారు. మరి ఇస్సాకు గారి కంటే యోహాను గారు ఎలా గొప్పవారు అవుతారు అని ఆలోచించే ముందు,
ఇలాగే జన్మించిన మరో వ్యక్తి ఉన్నారు. ఆయన్ని కూడా చూసి యోహాను గారు ఎలా గొప్పవారో ఆలోచిద్దాం ప్రియులారా. ఆయన ఎవరు అంటే మానోహ దంపతులకు జన్మించిన బలవంతుడైన వ్యక్తి సంసోను గారు. ఆయన తల్లిదండ్రులు కూడా మనం ఆలోచిస్తే వారు కూడా పిల్లలు లేకుండా, ఒక మాట చెప్పాలంటే గొడ్రాలు అనిపించుకుంది. ఆ ముద్ర అయిపోయింది ఆమెకు. అంటే చాలా కాలం ఆమెకు పిల్లలు లేరు. అలా పుట్టిన సంసోను గారిని తీస్తే సంసోను గారి జీవితంలో కూడా కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేవుని పైన ఆనుకుని అద్భుతాలు జరిగించగలిగారు ఆయన కదా. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. సంసోను గారు అక్కడ ఒక రాజు కుమార్తెను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు కదా, తిమ్నాతు కుమార్తెను. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు, కానీ చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన సన్నివేశాలు మనకు తెలుసు. ఆమె తండ్రి సంసోను గారు లేని సమయాన్ని చూసి వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అప్పుడు కోపగించుకున్న సంసోను గారు ఏం చేశారంటే ఫిలిస్తీన్ల పట్టణం అంతా పాడు చేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు 300 నక్కలను పట్టుకుని రెండు నక్కలు అటువైపు ఫేస్ ఇటువైపు ఫేస్ పెట్టి రెండిటి తోకలు వెనక ముడివేసి ఆ తోకలో దివిటీని పెట్టి నిప్పంటించి వదిలిపెట్టారు. ఇక్కడ మనం కొంచెం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే, నక్కలు మన చేతికి దొరుకుతాయా అసలు? ఏమండి, నక్కలు దొరుకుతాయా? టక్కరి నక్క అంటాం కదా, తెలివిగా తప్పించుకుంటుంది. మనం కథల్లో చూస్తాం, నిజంగా కూడా చూస్తాం. అలాంటి తప్పించుకునే నక్కలు 300 నక్కలు పట్టుకున్నారు ఆయన. సరే, 300 నక్కలు పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, అన్నిటిని ఒక చోట చేర్చి 2 నక్కలను తోకలు ముడివేస్తండి వేయించుకున్నాయి. అంటే సంసోని గారి మాటకు ఎంత విలువ ఉండేది అంటే, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేసి తన జీవితంలో ఒక అర్థం లేని స్థితికి వెళ్ళిపోయినప్పటికీ పశ్చాత్తాపపడడం వలన దేవుడు కరుణించడం జరిగింది. ఇది మనకు తెలిసిన విషయం. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మిచ్చి యోహాను గారు గొప్పవారు అంటే అందరిలో గొప్పవారే ఆయన. కానీ అందరిలో కూడా ఎవరికంటే గొప్పవారని కొంచెం ఆలోచించే ప్రయత్నం చేస్తే మనకొకరు ఇస్సాక్ గారు కనిపించారు, మరొకరు సంసోను గారు కనిపించారు. ఈ ఇద్దరికంటే కూడా యోహాను గారు గొప్పవారు. ఎలా? వారికంటే ఈయన ఎలా గొప్పవారు, ఏ విషయంలో గొప్పవారు అని ఆలోచిస్తే చాలా ఉన్నాయి కారణాలు. కానీ ఒక కారణాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆ కారణానికి సంబంధించిన సమాధానం ఒకసారి చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32-33 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32-33 వచనాలు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి లేఖ వ్రాస్తూ చెప్తున్నమాట. మీరు చింతలేని వారై ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక వ్యక్తికి చింత ఎలా వస్తుంది అంటే చెప్తున్నారు ఆయన, పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనా అని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తాడు. చింత ఉంటుంది ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి పెండ్లి కాని వాడైతే అతనికి ఉండే చింత ఏంటంటే, నేను ప్రభువుని సంతోషపెట్టాలి. ఎలా సంతోషపెట్టాలి, నేనేం చేస్తే ఆయన సంతోషపడతారు, ఆయనను సంతోషపెట్టడానికి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ చింతిస్తూ దాన్ని గురించి ప్రయాసపడుతూ ఉంటాడు. అయితే పెండ్లైన వాడి చింత ఎలా ఉంటుంది అంటే 33వ వచనం చెప్పారు ఆయన, పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనా అని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. ఇద్దరికీ చింత ఉంది, కానీ ఒకటి దేవునికి ఇష్టమైన చింత, ఒకటి దేవునికి ఇష్టం లేని చింత. దేవునికి ఇష్టమైన చింత ఏంటి అంటే, ఏ మనిషి అయినా తనను గురించి ఆలోచించాలని. అలా ఆలోచిస్తే అతను చింతించిన ఆ ఆలోచనను బట్టి చింతించిన దేవునికి నచ్చుతుంది అది. కానీ దేవుని గూర్చి కాకుండా చింతించే విషయం దేవునికి నచ్చని విషయం. దేవుని గూర్చి కాకుండా ఒక వ్యక్తి ఏ విషయాల్లో చింతిస్తాడు, ఏ విషయాల్లో ఆలోచిస్తాడు అంటే, పెండ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోషపెట్టాలా అని, పిల్లలు కలిగిన వాడు పిల్లల్ని ఎలా సంతోషపెట్టాలా అని. అంటే భార్య పిల్లలను సంతోషపెట్టుట కొరకే ఆలోచిస్తాడు, చింతిస్తాడు, అందులోనే మునిగి తన జీవితాన్ని ముగించుకుంటాడు. కానీ దేవుడు కోరుకుంటుంది అది కాదు ప్రియులారా. పెండ్లైన వాడైనా పెండ్లి కాని వాడైనా ప్రభువుని గురించి ఆలోచించాలి, ఆయన కొరకు ఏమీ చేయలేకపోతే చింతించాలి, చేయటం కొరకు ఆలోచించి పరిగెత్తాలి. ఇది దేవుడు కోరుకునేది. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇస్సాకు గారు గొప్పవారే,
సంసోను గారు గొప్పవారే, కానీ వారికంటే గొప్పవారు ఎవరు అంటే బాప్తిస్మిచ్చే యోహాను గారు. ఎలా ఎలా అంటే ఇస్సాకు గారు వివాహాన్ని చేసుకున్నారు, సంసోను గారు వివాహాలు చేసుకున్నారు, లేకపోతే చాలామంది స్త్రీలతో సంబంధాన్ని కలుగున్నారు. అంటే ఇస్సాకు గారిని తీసుకుంటే అన్ని విషయాలు బాగున్నారు ఇస్సాకు గారు, కానీ దేవుని గురించి ఆలోచించే విషయాలలో 50% దేవునికి ఇస్తే, లేదు పోనీ ఇంకా బాగా ఇస్తారని చాలా మంచివారు అనుకుంటే 90% దేవునికి ఇచ్చిన 10% తన భార్య పిల్లల కోసం ఇస్తారు. ఎందుకంటే తనకి వివాహమైంది కాబట్టి. ఈరోజు మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం, ఏమండి ప్రార్థనకి రావట్లేదు ఏంటండి, లేదా ఆన్లైన్కి రావట్లేదు ఏంటండి మీరు అంటే, మీకు ఏం చెప్పనండి, కుటుంబ సమస్యలండి, ఇంట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులండి, పిల్లల చదువులు, భార్య ఆరోగ్యం, అప్పులు, ఇలా చాలా ఉన్నాయండి అనే కారణాలు చెప్తూ ఉంటారు. ఏమండి ఈ కారణాలన్నీ మన పరలోక రాజ్యానికి మరి ఆటంకం కదా అంటే, వెంటనే చాలామంది నోటి నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా, నాకు భార్యనిచ్చిన దేవునికి తెలుసండి నా సంగతి, నాకు పిల్లల్నిచ్చిన దేవునికి తెలుసండి నా సంగతి, కాబట్టి నేను ప్రార్థనకి రాకపోయినా ఏం కాదు అని తమను తాము సమర్థించుకుంటున్నారు. కానీ ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా ప్రియులారా, నువ్వు ఎందులో ఉన్నా దేవునికి ఇచ్చే సమయంలో మాత్రం దేవుడు రాజీ పడరు. దేవుని గురించి ఆలోచించే విషయం కానీ, దేవుడు అప్పగించిన పనిని చేసే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా దైవ సంబంధమైన కార్యక్రమాలలో దేవునికి అవమానము కానీ, అవమానం తెచ్చేది కానీ, మహిమను ఇవ్వలేని కానీ ఏవైనా పనులు ఉంటే మాత్రం ఆ విషయంలో దేవుడు ఒప్పుకోరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఇస్సాకు గారు చాలా మంచివారు, భయభక్తులు కలిగిన వారు, ప్రార్థనాపరుడు, ధ్యానించే గుణము కలిగిన వారు, భార్యని ప్రేమించాడు, తల్లిని ప్రేమించాడు, తండ్రిని ప్రేమించారు, దేవుణ్ణి ప్రేమించారు కదా. రోజు ధ్యానించడానికి వెళ్ళారు అంటే దేవుని ప్రేమించిన వాడు మాత్రమే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండగలడు. తండ్రి చంపేస్తుంటే కూడా తండ్రిని గౌరవించి తర్వాత తండ్రితో జీవనం సాగించగలిగారు అంటే తండ్రిని ప్రేమించారు. అలాగే శారా గారు చనిపోయిన రిబ్కా గారు వచ్చిన తర్వాత శారా గారి గుడారంలోనికి ఆమెను తీసుకుని వెళ్ళిన తర్వాత తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందినట్లుగా మనం చదువుతాం 24వ అధ్యాయం ఆదికాండం చివరి వచనంలో. అంటే తల్లిని చాలా ప్రేమించారు. అలాగే 20 సంవత్సరాలు ఇస్సాకు గారికి పిల్లలు పుట్టకపోతే భార్యని చాలా ప్రేమించారు, భార్య కొరకు ప్రార్థన చేశారు పిల్లలు కావాలి అని. అంటే భార్యని ప్రేమించారు, కొడుకుల్ని ప్రేమించారు. ఇంత మంచి లక్షణాలు కలిగిన ఇస్సాకు గారి జీవితంలో ఎందుకు యోహాను గారి కంటే ఒక స్టెప్ తగ్గింది అంటే ఒకే ఒక కారణం, ఈయన వివాహం చేసుకున్నారు కనుక, భార్యను ప్రేమించాలి కనుక దేవునికి 90% ఇచ్చి 10% భార్యకి పిల్లలకి ఇవ్వాల్సి వచ్చింది. కానీ బాప్తిస్మిచ్చే యోహాను గారు అసలు వివాహమే చేసుకోలేదు. ఆయన వివాహమే చేసుకోలేదు కాబట్టి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే 100% ఆయన దేవుని గురించే ఆలోచిస్తున్నాడు. 100% ఆయన దేవుని గురించే ఆలోచిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే బాప్తిస్మిచ్చే యోహాను గారు ఇస్సాకు గారి కంటే గొప్పవారు. ఎందుకంటే 100% దేవుని గురించిన చింత కలిగిన వారే జీవించారు. అవును కదా, మనం కూడా చూస్తాం ఆయన బ్రతికిన బ్రతుకు చూస్తే, ఆయన తిన్న ఆహారం కానీ, ఆయన ధరించిన వస్త్రాలు కానీ, ఆయన జీవించిన విధానం కానీ మనం చూసినట్లయితే మిగిలిన వారి కంటే చాలా ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన జీవించినట్లు మనం చూస్తాం ప్రియులారా. ఇక సంసోను గారి కంటే ఎలా గొప్పవారంటే ఇప్పుడే చెప్పాను, ఒకే భార్యను కలిగి ఉన్న ఇస్సాకు గారి కంటే యోహాను గారు గొప్పవారైనప్పుడు మరి ఒక భార్యని చేసుకున్నాడు, అది అన్యురాలిని చేసుకున్నారు సంసోను గారు. ఆమె వదిలేసింది, అక్కడి నుంచి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళారు, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత దెలీలా గారిని మోహించారు. మనం చూస్తే చాలామంది స్త్రీలతో సంబంధాన్ని కలిగి ఉన్నారు ఈయన. అలాంటప్పుడు మరి ఈయన ఖచ్చితంగా దేవుని గూర్చి ఆలోచించే విషయంలో చాలా తక్కువే ఆలోచించి ఉండాలి కదా. అలాని తక్కువ చేయట్లేదు నేను, కానీ 100% దేవుని గురించి ఆలోచించే పరిస్థితులు సంసోను గారికి లేవు. ఉదాహరణకు మనం ఆలోచిస్తే దెలీలా గారి విషయమే తీసుకుందాం. దెలీలా గారు తాను విసిగిస్తుందని తెలిసినా ఆమెను వదిలి వెళ్ళలేని పరిస్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ఆమె చుట్టే ఆయన ప్రాణం తిరుగుతూ ఉంది కాబట్టి. అంటే ఆ సమయంలో నిజంగా దేవునిపైన ఆధారపడి దేవుని గురించి ఆలోచించే స్థితిలో సంసోను గారు ఉంటే దెలీలా గారి దగ్గర ఉండరు, అసలు దెలీలా గారి దగ్గరికి వెళ్ళరు. అంటే దేవుని గురించి కంటే దెలీలా గారిని గురించి ఎక్కువ ఆలోచించినట్టు కనబడుతుంది మనకి, లేదా తన జీవితాన్ని గురించి ఆలోచించుకున్నట్టు కనబడుతుంది మనకి. అందుకే వెళ్ళలేకపోయారేమో అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా దేవుని గురించి ఆలోచించి చింతించే విషయం కంటే
తన తన జీవిత విషయంలోనూ, తన జీవితంలోనికి వచ్చిన స్త్రీల విషయంలో ఆలోచించే విషయంలో కొంత సమయాన్ని, కొంత భాగాన్ని సంసోను గారు కేటాయించవలసి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో యోహాను గారి కంటే తక్కువ వారే అని చెప్పాలి. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను గారు ఎవరికంటే గొప్పవారు అంటే, ఆయనలా జన్మించిన వృద్ధాప్యమందు, లేక స్త్రీధర్మం నిలిచిపోయాక, లేక గొడ్రాలని పేరు కలిగిన వారిని కనుక మనం గమనిస్తే వారు మనకిద్దరు కనిపించారు. ఒకరు సంసోను గారు, రెండు ఇస్సాకు గారు. వారిద్దరికంటే యోహాను గారు గొప్పవారు. ఎందుకంటే ఈయన అసలు వివాహమే చేసుకోలేదు కనుక. ఇంకా ఎవరికంటే ఈయన గొప్పవారు అంటే, బాప్తీసమిచ్చే యోహాను గారిని ప్రవక్త అన్నారు. యేసుక్రీస్తు వారే చెప్పిన మాట ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 9వ వచనము. మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఈయన బాప్తీసమిచ్చి యోహాను గారిని గురించి పైన సందర్భం మాట్లాడుతూ, మీరు అరణ్యానికి ఎందుకు వెళ్ళారు? ప్రవక్తను చూడ్డానికా? ఓకే, కానీ నేను ప్రవక్త కంటే గొప్పవాడని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ మీరు గుర్తించవలసింది, బాప్తీసమిచ్చి యోహాను గారు ప్రవక్త కూడా. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మిగిలిన ప్రవక్తలందరికంటే కూడా బాప్తీసమిచ్చి యోహాను గారు గొప్పవారు. ఎలా గొప్పవారు అంటే, ఒక రీజన్, ప్రవక్తలలో చాలామంది వివాహాలు చేసుకున్నారు, ఈయన చేసుకోలేదు. కాబట్టి ఆ విషయంలో వారందరికంటే ఈయన గొప్పవారే. అయితే వివాహాలు చేసుకొని ప్రవక్తలు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియా గారు ఉన్నారు. వివాహం చేసుకోవద్దు అని దేవుడే సెలవిచ్చారు. తన జీవిత దినములన్నిటిని వివాహం చేసుకోలేదు ఆయన. మరి ఆయన కంటే ఈయన ఎలా గొప్పవారు అంటే, ఖచ్చితంగా ఇతర విషయాలలో ఏదో ఒక విషయంలో ఆయన కంటే ఈయన గొప్పవారు అవ్వాలి. ఎందుకంటే స్త్రీలు కనిన వారందరిలో అనే పదం వాడబడింది కాబట్టి. ఈరోజు మీకు హోంవర్క్, ఇర్మియా గారి కంటే బాప్తీసమిచ్చి యోహాను గారు ఎలా గొప్పవారు, ఏ విషయంలో? కొంతమందిని మనం చూసాం కదా, వారు వివాహాలు చేసుకున్నారు కాబట్టి వారికంటే యోహాను గారు గొప్పవారని మనం చెప్పాం. ఈయన చేసుకోలేదు, దేవుని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. అలాగే మరి వివాహాలు చేసుకొని వారు కూడా కొందరు ఉన్నారు కదా, ప్రవక్తలుగా పిలువబడిన వారు. వారిలో మనకు బాగా తెలిసిన వారు ఇర్మియా గారు, అలాగే ఏలియా గారు. మరి వీళ్ళకంటే యోహాను గారు ఎలా గొప్పవారు? ఇది కొంచెం మీరు ఆలోచించండి, సమాధానం వెతకడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈయన ఎలా గొప్పవారు అంటే ఇంకొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. అదేంటి అంటే, ఓ మాట చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. ప్రియులారా, మనం చదువుకున్న వచనం ప్రకారము గబ్రియేలు దేవదూత ధూపం వేయడానికి వెళ్ళిన జకరియా గారితో మాట్లాడుతూ నీకు కుమారుడు జన్మిస్తాడు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనుషుల దృష్టిలో గొప్ప సంపాదించవచ్చు, దేవుని దృష్టిలో గొప్ప సంపాదించవచ్చు. ఈ రెండిటిలో ఏది ముఖ్యము అంటే, దేవుని దృష్టిలో గొప్పవారం అవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పిల్లలు, మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిస్తే, బాప్తీసమిచ్చి యోహాను గారిని గూర్చి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, దూత చెప్తున్న మాట, ప్రభు దృష్టికి నీ కుమారుడు గొప్పవాడు జకరియా, గొప్పవాడు అవుతాడు జకరియా అని చెప్పారు. అంతేకాదు, అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, అంటే ప్రత్యేకించబడిన వానిగా బ్రతుకుతాడు, నాజీరు చేయబడినవాడు. అది మీరు గుర్తించాల్సిన విషయం. అందుకే మనం సంసోను గారిని పోల్చుకోవడం కూడా జరిగింది ప్రియులారా. ఈయన నాజీరు చేయబడతారు. అంతేకాదు, ఈయన గురించి వ్రాయబడిన ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, తన తల్లి గర్భమున పడినది మొదలుకొని కాదు, పుట్టినది మొదలుకొని. అంటే బాప్తీస్మిచ్చి యోహాను గారు ఈ భూమి మీద జన్మించిన నాటి నుండి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఉంటారట.
పిల్లలు జనరల్గా మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఎప్పుడొస్తారు అంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతాం క్రొత్త నిబంధన చట్టం ప్రకారం. మరి పాత నిబంధన చట్టం ప్రకారం ఎలా పొందుతాము అంటే మారు మనస్సు పొంది పశ్చాత్తాప పడితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటాం. అందుకే మనం పాత నిబంధన చాలా మందిని చూస్తాం పరిశుద్ధాత్మ కలిగిన వారిగా. ఉదాహరణకు మనకి దావీదు గారు మాట్లాడతారు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము అని. కాబట్టి పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నారు, కానీ దానికి ఒక ప్రాసెస్ లేదు. వారు మారు మనసు పొంది పశ్చాత్తాప పడితే పరిశుద్ధాత్మను పొందుకునేవారు. కానీ క్రొత్త నిబంధనలో అదే పని చేసి బాప్తిస్మం అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అది జరిగిస్తే వారు పరిశుద్ధాత్మను పొందుకునేవారు. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా, బాప్తిస్మం ఇచ్చేవారెవరికైనా పరిశుద్ధాత్మ ఉండాలి. ఆత్మ కలిగి వారు బాప్తిస్మం ఇస్తేనే బాప్తిస్మం పొందేవారు సరైన రీతిలో పొందినట్లు. అంటే ఈరోజు సమాజంలో చాలామందిని చూస్తున్నాం మనం. చాలామంది బాప్తిసాలు ఇస్తున్నారు, చాలామంది తీసుకుంటున్నారు. అయితే వారు తీసుకునే విధానంలో చాలా పొరపాట్లు ఉంటున్నాయి. ఇచ్చే విధానంలో కానీ, ఇవ్వడానికి ముందు జరిగే పద్ధతుల్లో కానీ, అంటే ఏ విషయాన్ని అంగీకరించాలి, ఏ విషయాన్ని అంగీకరిస్తేనే దేవుణ్ణి మనం ఒప్పుకున్నట్లు అవుతుందని కానీ, అంగీకరించే ముందు మన మనసు ఎలా ఉండాలని కానీ ఇవేమీ తెలీదు. పక్క వాళ్ళు తీసుకుంటే మనం తీసేసుకోవడం, లేకపోతే కొంచెం మోటివేషనల్గా ఏదైనా స్పీచ్ వింటే దాన్ని చూసి తీసేసుకోవడం, లేకపోతే అందరూ దృష్టిలో నేను ఇంకా తీసుకోలేదంటే ఏమనుకుంటారని తీసేసుకోవడం, పెళ్లి కోసం తీసుకోవడం, పిల్లల కోసం తీసుకోవడం, ఇలాంటివి చాలా చూస్తాం మనం. ఇవి దేవుని దృష్టిలో సరైన బాప్తిస్మాలు కాదు. దేవుని దృష్టిలో సరైన బాప్తిస్మం అంటే వాక్య ప్రకారం తీసుకోవాలి. ఏ విషయాన్ని విశ్వసించి బాప్తిస్మం తీసుకోవాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందో అలా విశ్వసించి తీసుకుంటేనే అది దేవుని దృష్టిలో సరైన బాప్తిస్మం. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఇక రెండవది, ఇచ్చే వ్యక్తి కూడా ఆ విషయాన్ని గ్రహించి తీసుకున్నవాడే ఉండాలి. తీసుకునే మనమే కాదు, మనకిచ్చే వారికి కూడా ఈ విషయాలు ముందుగా తెలిసి ఉండాలి ప్రియులారా. ఖచ్చితంగా తెలియాలి. నేను తెలుసుకున్నానండి, ఇచ్చేయని సంగతి నాకు తెలియదండి అంటే కుదరదు. ఇచ్చే వ్యక్తి కూడా ఏ విషయాలను బట్టి తాను బాప్తీసం తీసుకున్నాడు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్య ప్రకారం, వాక్యం విశ్వసించమన్న విషయాన్ని విశ్వసించుకున్న బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అతనికి ఉండరు. అతనికి పరిశుద్ధాత్మ లేకుండా మనకు బాప్తీసం ఇస్తే అది చెల్లదు. అంటే మనకిచ్చే వ్యక్తికి పరిశుద్ధాత్మ ఉంటేనే, ఆయన సరైన రీతిలో బాప్తిస్మం తీసుకుంటేనే ఆయనకి పరిశుద్ధాత్మ ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ ఉంటేనే ఆయన ఇచ్చే బాప్తిస్మం మనకి చెల్లుతుంది. ఇది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి క్రొత్త నిబంధన చట్టం ప్రకారం బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందే యోహాను గారు కదా. ఆయన ఎలా ఇచ్చారు, మరి ఆయనకి బాప్తిస్మం లేకుండా ఆయన ఎలా ఇచ్చారు అని కనుక మనం ఆలోచిస్తే, ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగిన వారు. ఎందుకు అలా జరిగింది అంటే మీరు గమనించాల్సిన విషయం, ఆయన బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని చేయడానికి భూమి మీదకి వచ్చారు. అది ఆయన చేయాలి అంటే ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. కాబట్టి ఆయనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగిన జీవితం ఎవరిది అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిది. ఇది ఈయనకు తప్ప ఇంకెవరికి లేదు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు తల్లి గర్భములో నుండి భూమి మీదకి వచ్చిన తరువాత పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. కానీ అదే యేసుక్రీస్తు వారైతే తల్లి గర్భంలో ప్రవేశించడానికే పరిశుద్ధాత్మ సహాయం అవసరమైంది. పరిశుద్ధాత్మ సహాయంతోనే ఆయన మరియమ్మ గారి గర్భంలో ప్రవేశించగలిగారు అనేది మీరు గుర్తించాలి ప్రియులారా. అందుకే స్త్రీలు కనిన వారనే పదమే వాడబడింది. ఏ విషయాన్ని తీసుకున్నా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఆయన మినహాయిస్తే మిగిలిన మనుషులందరికంటే యోహాను గారు గొప్పవారు. ఎందుకు అంటే పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగిన జీవితం బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిది. చాలా అద్భుతమైన జీవితం అండి. పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగిన జీవితం. రెండు, తనలా లేటుగా తల్లులు ఒక నింద పడిన తర్వాత, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పుట్టిన వారికంటే ఈయన గొప్పవారు. అలాగే ఈయన ఒక ప్రవక్త, అలాంటి ప్రవక్తలందరికంటే ఈయన గొప్పవారు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగిన వారు కనుక. అందుకేనా మరి ఎలిజబెత్ గారికి మరియమ్మ గారు వందన వచనం చెప్పగానే గర్భంలో ఉండి గంతులు వేశారు అంటే అవునని చెప్పాలి ప్రియులారా.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. తల్లి గర్భంలో ఉన్నప్పుడే 6 నెలల శిశువుగా ఉన్నప్పుడే మరియమ్మ గారి వందన వచనము విన్నారు అంటే ఆ వందన వచనమును వినగానే ఆనందంతో గంతులు వేశారు అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు సామాన్యులు కాదు అని గుర్తించాలి. అయితే మరియమ్మ గారి వందన వచనము విని గంతులు వేసిన ఆయన యేసుక్రీస్తు వారిని ఎప్పుడు చూశారు? యేసుక్రీస్తు వారిని ఏమని గుర్తించారు? యేసుక్రీస్తు వారిని గురించి ఏమని ప్రకటించారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. మనం గమనిద్దాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను గారిని గురించిన కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. ఆ విషయాలలో ఒక మాట మనం చూసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చుచూ వచ్చితినని చెప్పాను. బాప్తిస్మిచ్చి యోహాను గారు మాట్లాడుతూ నేను ఆయనను ఎరుగనైతిని అంటున్నారు. ఎరుగను అంటే నాకు తెలియదు అంటున్నారు. నిజంగానే బాప్తిస్మిచ్చి యోహాను గారికి యేసుక్రీస్తు వారు తెలీదా? తెలియకుండానే తల్లి గర్భంలో ఉండి మరియమ్మ గారి వందన వచ్చిన విని గంతులు వేశారా? ఒకవేళ తెలిస్తే మరి నేను ఎరుగనైతిని అని ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ తెలియకపోతే ఎప్పటి వరకు తెలియదు, ఎందుకు తెలియదు? ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి ప్రియులారా. మీరేం అనుకోవద్దు, ఇవేంటి ఒకదానిలో నుంచి ఒకదానిలోనికి వెళ్ళిపోతుందని. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఈ ప్రశ్నలన్నీ ప్రతి ఒక్కరికి రావలసిన ప్రశ్నలు. నిజంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే గంతులు వేసిన యోహాను గారు తాను స్వయంగా చెప్తున్న మాట ఏంటి అంటే నేను ఆయనను ఎరుగను. ఈ మాట యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్తున్న మాట. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఆయన పేరు యోహాను. ఆయనని యోహాను అనకుండా బాప్తిస్మిచ్చి యోహాను అని ఎందుకన్నారు అంటే క్రొత్త నిబంధనలో బాప్తిస్మము అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన వారే యోహాను గారు. అందుకే ఆయనను బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాం మనం. అయితే బాప్తిస్మం ఇవ్వాలి అని యోహాను గారికి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే దేవుడు ఆ పని నిమిత్తమే పంపించారు కాబట్టి. అయితే మరి నాటి ప్రజలకు బాప్తిస్మాన్ని గురించి తెలుసా? యోహాను గారు వచ్చి బాప్తిస్మం ఇస్తుంటే సైలెంట్గా చాలామంది బాప్తిస్మం ఎందుకు పొందారు అంటే వ్యతిరేకించి తీసుకొని వారు ఉన్నారు. సుంకరులు, పరిసయ్యులు చాలామంది ఉన్నారు, వారి గురించి కాదు, కానీ చాలామంది బాప్తిస్మం పొందారు కదా. వారెందుకు పొందారు? అసలు బాప్తిస్మాన్ని గురించి పాత నిబంధనలో ఏదైనా విషయాలు వ్రాయబడ్డాయా? పాత నిబంధనలో లేకపోతే క్రొత్త నిబంధనలు వీళ్ళు తొందరగా ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు బాప్తిస్మిచ్చి యోహాను గారిని? అది వారికి తెలియకపోతే అదేంటి దాని గురించి మాకు తెలియదని అడగాలి కదా. కానీ వెంటనే వచ్చి ఆ పని చేసేయగలుగుతున్నారు అంటే వారికి ఎక్కడో కొంచెం బాప్తిస్మం అనే విషయం పరిచయం ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అవునా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తే కొన్ని మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. నీవెవడివని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. యోహాను గారి దగ్గరకు, బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గరకు యెరూషలేము నుండి యాజకులు లేవీయులు కొంతమంది మనుషులను పంపించారు. నీవెవరివి, నీవేమని చెప్పుకుంటున్నావు, నీ గురించి నిన్ను మేమేమని అర్థం చేసుకోవాలి, నిన్ను చూస్తున్నాం, నువ్వు చేస్తున్న పనులు చూస్తున్నాం, నువ్వు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం, నిన్ను గురించి ఒక ఖచ్చితమైన అభిప్రాయంలోనికి మేము రాలేకపోతున్నాం. కాబట్టి నువ్వేం చెప్తావో ఒకసారి సెలవిస్తే దాన్ని బట్టి నిన్ను మేము అంచనా వేస్తామని ఆయన ఎవరో, ఆయన గురించి ఆయన ఏం చెప్పుకుంటున్నాడో తెలుసుకుని రమ్మని కొంతమంది మనుషుల్ని పంపించారు. వారు వచ్చి అడుగుతున్నారు. అప్పుడు యోహాను గారు చెప్తున్న ఆన్సర్ మనం చూద్దాం. 20వ వచనం. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఓకే, నాకేం తెలియదండి అని నేను చెప్పను, నాకు తెలుసు, నాకు తెలిసింది మీకు చెప్తాను వినండి అంటున్నారు ఆయన. అంటే తనకు తెలిసింది చెప్పడానికి ఇష్టపడుతున్న మనస్తత్వం ఎవరిది అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారిది.
అంతేగాని నా గురించి మీరేం అడగొద్దండి, నేనేం చెప్పను, దేవుడు నన్ను పంపారు, నేను వచ్చాను చేస్తాను అంతే తప్ప నన్ను ఏం అడగొద్దు అనట్లేదు. తనకు తెలిసింది చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఆ ఒప్పుకునే దానిలో ఏమని ఒప్పుకుంటున్నారంటే క్రీస్తును కాను. మీ సందేహం ఎందుకు, మీరెందుకు డైలమాలో ఉన్నారో నాకు అర్థమైంది. నేను చేసే పనులు, నేను మాట్లాడే మాటలు, నేను ఇచ్చే బాప్తిస్మాని మీరు చూస్తే నేనే మెస్సయ్యానేమో అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి అనుకోండి, ఎలాగ అనుకుంటున్నారుగా అనట్లేదు ఆయన. నేను క్రీస్తును కాను బాబోయ్, నేను క్రీస్తును కాను. ఇది ఎరుగననక ఒప్పుకుంటున్నాడు. నేను క్రీస్తును కాననే సంగతి ఆయనకి తెలుసు, కానీ క్రీస్తు ఆయనకి తెలియదు అంటున్నాడు. మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా 31వ వచనం, నేను ఆయనను ఎరుగను, ఆయన గూర్చి తెలుసు, ఆయనను చూడలేదు నేను. కాబట్టి మీరు అనుకుంటున్నట్లు నేను క్రీస్తును కాను అని చెప్పారు. మరి ఎవరివి నువ్వు? 21వ వచనంలో అడుగుతున్నారు వారు. కాగా వారు, మరి నీవెవరివి, నీవు ఏలియావా అని అడిగారు. ఒకవేళ నువ్వు క్రీస్తువు కాకపోతే మరి ఎవరివి? ఏలియావా? ఎందుకంటే మనం గత భాగంలో మాట్లాడుకున్నాం కదా, మలాకీ గ్రంథంలో రాబో ఏలియా ఒక ఆయన వస్తారు అని. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా ఏలియా యొక్క శక్తియు ఆత్మయు కలిగిన వారే యోహాను గారు ఉంటారు అని దూత చెప్పిన మాట. కాబట్టి రాబో ఏలియా ఒక ఆయన వస్తారు అని మేము విన్నాం, చదివాం, ధర్మశాస్త్రంలో మాకు తెలుసు. కాబట్టి ఒకవేళ నువ్వు క్రీస్తువన్నా అయి ఉండాలి, లేక ఏలియావా అయినా అయి ఉండాలి. క్రీస్తువా? కాదు. పోనీ ఏలియావా? అది కాదు. అది కూడా చెప్తున్నారు ఆయన. ఏలియావా అని అడుగగా అతడు కాను అనెను. వచ్చి వెళ్ళిపోయిన ఏలియాని కాను, మీరనుకుంటున్న మెస్సియాని కాను. అంటే తనెవరో ఓపెన్గా చెప్పడానికి ఇష్టపడుతున్నారు ఆయన. నిజంగా ప్రజలు గొప్పవారిగా పిలువబడిన వారితో పోల్చుకుంటున్నప్పుడు అవునవును నేను ఆయన్ని నేనే మెస్సియా అని చెప్పుకోవచ్చు తన గొప్ప కోసం. కానీ అలాంటి మనస్తత్వం కాదండి యోహాను గారిది. ఆయన మనస్తత్వం అది కాదు. నేను కానండి, నేను ఆయన్ని కాను అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నీవు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? ఒక ప్రవక్త చెప్పుకున్నాడు కదా, నాలాంటి ఒక ప్రవక్త మీలో నుంచి వస్తారని. ఒకవేళ ఆ ప్రవక్త అంటే మోషే గారివా, మీరు మోషేనా అని అడుగుతున్నారు. అప్పుడు కానని ఉత్తరం ఇచ్చాను. నేను ఆయన్ని కూడా కాదండి, నేను ఆయన్ని కూడా కాదు. అంటే నేను క్రీస్తుని కాను, నేను ఏలియాని కాను, నేను మోషేని కాను, ఈ ముగ్గురిని నేను కాను, నేనే అని చెప్తున్నారు ఆయన. అప్పుడు వారు అడుగుతున్నారు 22వ వచనం 2వ భాగంలో, నీవెవరివి? మమ్మను పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వవలెను గనుక నిన్ను గూర్చి నువ్వేం చెప్పుకొనుచున్నావు అని అతను అడిగారు. మేము అడిగిన వాళ్ళందరూ కాదంటున్నావు నువ్వు, మరి అసలు నువ్వెవరివి అంటూ వాళ్ళు చెప్పిన మాట మీరు 24వ వచనం మీరు గమనిస్తే 24, 25 వచనాలు. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు, వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని ఆయనను అడుగుతున్నారు. అంటే వచ్చిన వారు పరిసయ్యుల తెగకు చెందినవారు. పరిసయ్యుల తెగ అంటే ఆత్మ ఉందని పునరుద్ధానం ఉందని నమ్మే తెగ. ఇది నమ్మని వారిని సద్దూకైలు అంటారు. ఇది కూడా నా మాట కాదండి, బైబిల్ చెప్పింది. ఒకసారి ఆ వచనాన్ని మీకు చూపించి నేను దీనిలోకి వస్తాను. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 8వ వచనం. సద్దూకైలు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. పరిసయ్యులు ఏమంటారంటే పునరుద్ధానం ఉందంటారు, ఆత్మ ఉందంటారు, దేవదూతలు ఉన్నాయి అంటారు. సద్దూకైలైతే ఇవేవి లేవు అంటారు, ఇవేవి లేవు అంటారు. కాబట్టి వీళ్ళు పరిసయ్య తెగలకు చెందినవారు కాబట్టి, పునరుద్ధానము దేవదూతలు ఆత్మ ఉందని నమ్మేవారు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఏలియావా మోషేవా అని అడుగుతున్నారు. కాదు అని చెప్పగానే వాళ్ళు అడుగుతున్నారు, మరి కానప్పుడు నువ్వెందుకు బాప్తిస్మిస్తున్నావు, కానప్పుడు నువ్వెందుకు బాప్తిస్మిస్తున్నావు అని అడుగుతున్నారు. అంటే బాప్తిస్మం వారివ్వాలి అనే సంగతి పరిసయ్యుల తెగకు చెందిన వారికి తెలుసు అన్నమాట. నువ్వెందుకు ఇస్తున్నావు అంటే బాప్తిస్మం ఎవరివ్వాలి? క్రీస్తు ఇస్తారు బాప్తిస్మం. 2 ఏలియా ఇస్తారు బాప్తిస్మం. 3 మోషే గారు ఇస్తారు బాప్తిస్మం. వారికి బాప్తిస్మం ఇచ్చే అర్హత ఉంది, వారైతే ఇవ్వచ్చు. మరి నువ్వు వారెవరు కాదంటున్నావు కదా, నువ్వెందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నారు. అంటే వచ్చిన వారికి బాప్తిస్మాన్ని గూర్చిన కొంత సమాచారం తెలుసు, బాప్తిస్మాన్ని గూర్చిన అవగాహన వారికి ఉంది. అందుకే
యోహాను గారు బాప్తీసం ఇస్తున్నప్పుడు పెద్దగా అబ్జెక్ట్ చేయకుండా అందరూ బాప్తీసం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ప్రియులారా. ఎందుకంటే బాప్తిస్మాన్ని గూర్చి పాత నిబంధనలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి కాబట్టి. అవునా? ఎవరిచ్చారు పాత నిబంధనలో బాప్తిస్మం? అంటే పాత నిబంధనలో బాప్తీస కార్యక్రమం జరిగింది, కానీ క్రొత్త నిబంధన పద్ధతిలో కాదు. మరి ఏ పద్ధతిలో జరిగింది? అసలు పాత నిబంధనలు ఎవరు బాప్తిస్మం ఇచ్చారు, ఎవరు పొందారు, అది ఎలాంటి బాప్తిస్మం అనేది తెలియాలి అంటే ఒక్క మాట చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీకు సంగతి తెలియాలి, అది మీకు తెలియకపోతే నాకు నచ్చదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. మీరు వింటూ వచ్చిన విషయాలే, కానీ మరొకసారి నా నోటితో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మన పితరులు ఉన్నారే ఇశ్రాయేలీలు, వారు మేఘము క్రింద ఉన్నారు, సముద్రంలో నడిచిపోయారు. వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. పితరులైన ఇశ్రాయేలీయులు బాప్తిస్మం పొందారట. ఎలా? మేఘములోను సంద్రములోను. అంటే అది సాదృశ్య రూపం. ఒకే మేఘము క్రింద వారు నడవడము, వారికి నాయకునిగా దేవుడు పరోక్ష రూపంలో యేసుక్రీస్తు వారిని నడిపించడం అనేది మనం చూస్తాం. ఆ విధానమే పాత నిబంధన చట్టంలో బాప్తిస్మంగా పరిగణించబడింది. ఇంకా చెప్పాలంటే మరొక వచనాన్ని కూడా మనం చూడొచ్చు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలోని చివరి లైను 21వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలోని చివరి లైను 21వ వచనాన్ని చదువుకుంటే, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇది నోవహు గారి కాలంలో జరిగిన జలప్రళయాన్ని గురించిన ప్రస్తావన పేతురు గారు మాట్లాడుతూ దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఆ రోజు ఓడ ఈరోజు తీసుకునే బాప్తిస్మానికి సాదృశ్యం. అంటే పరోక్ష రూపంలో బాప్తిస్మం అనే కార్యక్రమం జరిగింది. ఇది అపోస్తుడైన పౌలు గారు, అపోస్తుడైన పేతురు గారు చెప్తున్న మాట. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో జరిగాయి కాబట్టి, ఈ విషయాలన్నీ వారికి తెలుసు కాబట్టి నువ్వెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అని అడిగారు ప్రియులారా. బాప్తిస్మాన్ని గూర్చిన కొద్దిపాటి అవగాహన, పూర్తి స్థాయి అవగాహన కాకపోయినా కొద్దిపాటి అవగాహన వారికి ఉంది కనుకనే యోహాను గారు వచ్చి బాప్తిస్మం ఇస్తాను అనగానే వారు యాక్సెప్ట్ చేయగలిగారు. ఎందుకంటే ఆ విధానం ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టం ప్రకారం మరొక విధానంలో తీసుకోవాలి కాబట్టి వారు తీసుకోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే పాత నిబంధనలో దాన్ని గూర్చిన ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి. అయితే ఈ బాప్తిస్మం ఇచ్చేటప్పుడు యోహాను గారు చెప్పిన మాట ఏంటి అంటే, నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక ఒక ప్రముఖమైన వ్యక్తి వస్తున్నారు, ఆయన మీకు అగ్నిలోను ఆత్మలోను ఇస్తారు అనే విషయాన్ని చెప్పారు. చెప్తూనే ఆయన చెప్పిన మాట, నేను ఆయనను ఎరుగనైతిని అన్నారు. నిజంగా యేసుక్రీస్తు వారు ఆయనకి తెలియదా? ఎందుకు ఈ మాట అన్నారు? దీని వెనుకున్న రహస్యం ఏంటి? మరి ఎప్పుడు యోహాను గారికి యేసుక్రీస్తు వారు అర్థమయ్యారు? అర్థం కాకుండానే నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడు, నువ్వు నాకివ్వడానికి వచ్చావని అడిగారా? వారించారా? ఇవన్నీ ఏంటి కాస్త కన్ఫ్యూజ్గా అనిపిస్తాయి, కానీ పరిశీలిస్తే చాలా ఈజీగా విడిపోతాయి. దానికి మనం పరిశీలించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి, యోహాను గారికి యేసుక్రీస్తు వారు తెలుసా లేదా? ఒకవేళ తెలియకపోతే మరి ఎప్పుడు తెలిసారు? తెలిసినప్పుడు ఏమని తెలుసుకున్నారు, ఏమని ప్రకటించారు? ఈ విషయాలన్నీ ప్రభు చిత్తమైతే తర్వాత భాగంలో మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఏం ఆలోచించామంటే, స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మిచ్చి యోహాను గారు గొప్పవారు అని యేసుక్రీస్తు వారే చెప్పారు. అలాంటి వారిలో ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, గొప్పవారు అనబడిన వారు ఉన్నారు, అలాగే వృద్ధాప్యమందు జన్మించిన వారు ఉన్నారు. వీరందరికంటే యోహాను గారు గొప్పవారు. ఏ విషయంలో అంటే వాళ్ళు తక్కువని కాదు, కానీ వారికంటే ఈయన ఏ విషయంలో గొప్పవారు అంటే, వివాహం చేసుకోనకుండా తన జీవితం అంతా ప్రభు పనికే అన్నట్లుగా బ్రతికారు. కాబట్టి
అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇక రెండో విషయం ఏంటి అంటే, బాప్తిస్మాన్ని గూర్చి పాత నిబంధనలో ఏవైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే యోహాను గారు ఇవ్వగానే ప్రజలు ఎందుకు తీసుకున్నారు అంటే ఉన్నాయి అనే విషయం నేర్చుకున్నాం. ఇక తర్వాత మనం నేర్చుకోవాల్సింది, యేసుక్రీస్తు వారిని యోహాను గారు ఎప్పుడు తెలుసుకున్నారు, ఏమని తెలుసుకున్నారు, తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశారు అనేది మనం తెలుసుకుంటే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ ప్రభు చిత్తమైతే నెక్స్ట్ భాగంలో మాట్లాడుకుందాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. వీలైతే ఈ అధ్యాయాన్ని బాగా ధ్యానం చేయండి. యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని మీరు ఈ అధ్యాయాన్ని బాగా చదివినట్లయితే తప్పకుండా నేను చెప్పడానికి ముందే మీకు ఆన్సర్ తెలుస్తుంది. మీరంతా పరిశీలిస్తారని, ఆలోచిస్తారని, కేవలం ఎవరు చెప్పినా విని విడిచిపెట్టేయడమో లేకపోతే విని అది మాత్రమే రైట్ అనుకోవడమో కరెక్ట్ కాదు ప్రియులారా. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఎవరు చెప్పినా వినాలి, కానీ అన్నింటినీ పరిశీలించుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే లేఖనముల యందే నిత్య జీవం ఉంది తప్ప లేఖనాన్ని బోధించే బోధకులు యందు నిత్య జీవం లేదు. మనుషులను బట్టో, మనుషుల బోధించే విధానాన్ని బట్టో మనుషులకు మన ఫ్యాన్స్ అవ్వకూడదు, వాక్యానికి మాత్రమే అవ్వాలి. కాబట్టి ఎంత గొప్పవారు బోధించినా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనకు అర్థం కావాలి అంటే ఆత్మపూర్ణమే పరిశీలన చేయాలి. ఖచ్చితంగా నిత్యము వెదుకుతూ పరిశీలించే వారికి మాత్రమే ఈ సత్యం అర్థమవుతుంది. ఎందుకంటే సత్యం అనేది బహు దూరంగా లోతుగా ఉంది. ఎవరు దాన్ని చేదుకుంటారో వారు మాత్రమే దాన్ని పైకి తేగలరు. అది జరగాలి అంటే బోధకుల బోధన బట్టి కాదు, కానీ ఎవరు బోధించినా అది బైబిల్ని అనుసరించి ఉందా లేదని ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. రెండో విషయం ఏంటంటే, మనకేదైనా తెలిస్తే నాకు తెలిసింది చాలు అనుకుంటే సత్యాన్ని ఎప్పటికీ గుర్తించలేం. నాకేమీ తెలీదు అనుకుని ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఎదురు చూసేవారు మాత్రమే సత్యాన్ని గ్రహించగలరు. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నా మీరు సత్యాన్ని గ్రహించాలని నా మనవి. అది చేయాలి అంటే మీరు ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అలా మీరు వెతికిన వేళ తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తారు. దేవుని సహాయాన్ని పొందుకొని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటారని నమ్ముతూ, యోహాను గారు ఓ మంచి సాక్ష్యాన్ని పొందారు యేసుక్రీస్తు వారి చేత. స్త్రీలు కనిన వారిలోనే అలాంటి వారు లేరు అని. అందుకు చాలా కారణాలు చెప్పుకున్నాం మనం. అతని జీవితమే ఒక ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. ఆయన వస్త్రాలు ప్రత్యేకమైన, తిండి ప్రత్యేకం, అడవి తేనెను మిడతలను తిన్నారు ఆయన. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ఎందుకు ఆయనను ఎరుగనని చెప్పారు, ఆయన చెప్పిన మాట వాస్తవమా అబద్ధమా అనేది పరిశీలిస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.